వెల్కమ్ టు పల్లవి టీవీ. లష్కర్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. అయితే బోనాల్లో నిన్న ఒక అపశృతి జరిగింది. జోగినీలను పోలీసులు నెట్టేశారని వాళ్ళు ఆరోపించడం జరిగింది. ఆ నెట్టేసే క్రమంలో బోనం కింద పడ్డది. జోగిని బోనం కింద పడ్డది అనేది నిన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపించారు. సో వాళ్లకు జరిగిన అవమానానికి గాను ఈరోజు వాళ్ళు ధర్నాకు రోజు రంగం భవిష్యవాణి ఉంటే ఆ రంగం ముందు మేము ధర్నా చేస్తామని జోగినీలంతా అక్కడికి తరలి వెళ్ళారు. సో అక్కడ వాళ్ళు ఎక్కడికక్కడ అడ్డుకొని వాళ్ళను స్టేషన్ తరలించడం జరిగింది. సో ఈ ఇష్యూ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది నిన్న చూడండి, సీఎం వచ్చే సందర్భంలో సెక్యూరిటీ మొత్తం టైట్ చేశారు, ఎవరిని రానియలేదు. అదే సమయంలో వస్తున్నటువంటి జోగినీలు ఎవరైతే ఉన్నారో అమ్మవారికి బోనం సమర్పించాలనేది ముందుకు వస్తూ ఉంటే వాళ్ళను పోలీసులు నెట్టివేసే క్రమంలో బోనం కింద పడ్డదనేది వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సో నిన్న జోగినీలకు జరిగినటువంటి అవమానం ఊరికనే ఉండదు, ఇది చాలా పెద్ద తీవ్ర శాపంగా మారబోతుందని కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు. సో దీనికి సంబంధించి వాళ్ళు మీడియాతో కూడా మాట్లాడారు. జోగిని శ్యామల కావచ్చు, నిషాకాంతి కావచ్చు, జోగిని రాధిక కావచ్చు. సో నిన్న జరిగినటువంటి అవమానానికి సంబంధించి, అపశృతికి సంబంధించి వారు ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర. సో ఆ ధర్నాకు వస్తున్న వాళ్ళు కూడా ఎక్కడికక్కడ వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ నెట్టి వేసిన పరిస్థితి చూడొచ్చు మనం. సో ఈ ఘటనకు సంబంధించి మా పల్లవి ప్రతినిధి అక్కడ కవరేజ్ లో ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఈ రోజు ధర్నా ఏం జరిగింది, నిన్న ఈ ఘటన ఎందుకు ఇట్లా జరిగింది అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిన్న బోనం కింద పడ్డది, అట్లాగే ఈ రోజు ధర్నాకు సంబంధించి కూడా మాట్లాడదాం. హలో కిరణ్ గారు, చెప్పండి, అక్కడ ఏం జరిగింది నిన్న? అసలు జోగినీలు ఎందుకు వాళ్ళు అపశృతి జరిగిందని మీడియా ముందుకు వచ్చి ఏడ్చారు. సో ఈ రోజు ధర్నాకు కూడా పిలుపునిచ్చినట్టున్నారు కదా, అసలు ఏం జరిగింది? కన్నాక నిన్న మహంకాళి బోనాల జాతర సందర్భంగా బోనాలు తీసుకున్న టైంలో అయితే సీఎం వచ్చే సమయం కంటే ముందుగానే వీళ్ళకి టైం ఇచ్చి ఇవ్వడం జరిగింది. అయితే అక్కడ సీఎం వస్తున్నారని చెప్పేసి కూడా సెక్యూరిటీని టైట్ చేసి వీళ్ళు ఎవరైతే జోయినీలు బోనాలు తీసుకొని వస్తున్నారో అమ్మవారికి సమర్పించే టైంలో కూడా కొద్దిగా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో కూడా పోలీసులు నెట్టివేయడంతో శ్యామల బోనం సమర్పించడానికి తీసుకొస్తున్న బోనం కూడా కింద పడిపోవడం జరిగింది. దాంతో ఇక్కడ ఉన్న జోయిని కూడా ఆగ్రహించడం జరిగింది. మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు, మేము బోనం తీసుకొస్తామని తెలిసినా కూడా పోలీసులు సరైన విధంగా మాకు ఇక్కడ ప్రియారిటీ కల్పించలేదు, కనీసం భక్తుల మధ్య నుంచి వెళ్ళడానికి కూడా వే ఇవ్వలేదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ భక్తులు ఉన్న సమయంలో వీళ్ళు రావడంతో అసలు ప్రతి సంవత్సరం వీళ్ళు బోనాలు సమర్పిస్తున్నారని తెలిసి కూడా వీళ్ళకు సరైన ప్రయారిటీ ఇవ్వలేదని చెప్పేసి కూడా ఇప్పుడున్న జోగినీలు అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నిన్న జరిగిన తోపులాట్లో పోలీసులు తోయడం వల్లనే మేము కింద పడిపోయాం, మాకు ప్రియారిటీ లేదు, అట్లాగే ఉమెన్ పోలీసులు ఉండాల్సిన, మహిళా పోలీసులు ఉండాల్సిన చోట కూడా లేకుండా మొత్తం పురుష పోలీసులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళతోటే తోపులాట జరిగింది. మాకు బోనం సమర్పించడానికి వస్తున్న క్రమంలో కూడా ఇక్కడ అపశృతి జరిగిందని చెప్పేసి కూడా
జోగినులు ఆగ్రహించారు. అయితే ఇదే విషయాన్ని రేపు మేము ధర్నా రూపం శాంతియుతంగా ధర్నా చేస్తామని చెప్పేసి కూడా పొద్దున ఉదయం శ్యామలతో పాటు మరికొందరు జోగినులు ఇక్కడికి రావడం జరిగింది. అయితే మేము ఎట్టి పరిస్థితుల్లో టెంపుల్ ఎదురుగా మహంకాళి గుడి ఎదురుగా మేము ధర్నా చేస్తామని చెప్పడం జరిగింది. దాంతో అక్కడ ఉన్న పోలీసులు కూడా సికింద్రాబాద్ వెళ్లే రోడ్డు వీళ్ళను అడ్డుకోవడం జరిగింది. అయితే కొద్దిసేపు పోలీసులకు జోయిన్లకు మధ్య తోపులాట కూడా జరిగింది. మాకు అన్యాయం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నారు. అయితే వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటంటే టెంపుల్ కమిటీ ఏదైతుందో కమిటీ కూడా మమ్మల్ని కూడా మెంబర్ గా జాయిన్ చేసుకోవాలి, మేము మెంబర్లుగా ఉంటే మాకు ఇట్లాంటి అన్యాయం జరగదని చెప్పేసి కూడా ఆ జోగినులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా మాకు ఎప్పుడు కూడా ఇట్లాంటి అపశృతి జరగలేదు, ఇట్లాంటి అన్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలోనే ఇట్లా చేస్తున్నారు, పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. దాంతో మాకు ఇట్లాంటి అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా జోగినులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే క్రమంలో కూడా నిన్న అమ్మవారికి మేము ఎప్పుడైతే బోనం సమర్పిస్తామో అప్పుడే బోనం పరిపూర్ణం అవుతుందని కూడా చెప్తున్నాం. మేము సమర్పించినప్పుడే బోనాల పండుగ ఉంటుందని చెప్పేసి కూడా ఇక జోగినులు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వాలు వస్తా ఉంటాయి పోతా ఉంటాయి, కానీ మేము మాత్రము రెగ్యులర్ గా ఆ మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పిస్తుంటాం. మాకు సరైన విధంగా ప్రియారిటీ దక్కట్లేదు. కనీసం వచ్చే బోనాల పండుగకైనా మాకు ప్రత్యేకించి ఆ దర్శనాన్ని కల్పించే అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి కూడా జోగినులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే విషయం పైన ఈ రోజు ధర్నా చేస్తానన్న శ్యామల జోగిని ఎవరైతే ఉన్నారో ఆమెతోటి సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సంప్రదించడం జరిగింది. అట్లాగే పోలీసులతో కూడా ఉదయం జరిగిన చర్చలు కూడా అంతా ఫలప్రదం కూడా కాలేదు. వీళ్ళు చెప్పి అడిగిన డిమాండ్స్ ఏవైతున్నాయో వాటిపైన కూడా వాళ్ళు ఎవరు సానుకూలంగా స్పందించకపోవడం వల్లనే మేము ఇక్కడ గుడి దగ్గరికి వచ్చి కూడా ధర్నా చేస్తున్నామని చెప్పారు. అయితే కొందరిని జోగినులు శ్యామలతో పాటు మరికొందరిని కూడా గుడి దగ్గర ఉన్న కార్యాలయంలోకి పిలిపించుకొని కొద్దిసేపటి క్రితమే చర్చలు కూడా జరుపుతున్న పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపట్లో కూడా వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. జోగినులకు అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, వీళ్ళు చర్చల్లో ఏమేమి చర్చించారు అనే విషయాన్ని, ఎవరితో చర్చించారు అనే విషయాన్ని కూడా కొద్దిసేపటి తర్వాత జోగినులందరూ వచ్చి మీడియాతో కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. కరుణాకర్. ఓకే, థ్యాంక్ యూ కిరణ్ గారు. సో ఇది విషయం, నిన్న జోగినీలకు జరిగినటువంటి అవమానం, వాళ్ళకి సరైన ప్రయారిటీ దక్కట్లేదు, అమ్మవారి దర్శనం కోసం బోనాన్ని తీసుకొని వస్తే దక్కట్లేదు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. నిన్న తోపులాట్లో ఆ బోనం కింద పడ్డ దాని మీద కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చారు. ధర్నాకు చేస్తూ ఉంటే పోలీసులు వాళ్ళని అడ్డుకున్నారు. సో ఈ క్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కొంత చొరవ తీసుకొని వాళ్ళతో ఆలయ కమిటీతో కావచ్చు, పోలీసులతో కావచ్చు కొంత చర్చలు జరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది వార్త. సో ఈ చర్చల అనంతరం వాళ్ళు ఏం చెప్తారు, ఈ మీడియాతో ఏం మాట్లాడుతున్నారని చూడాలి. మొత్తానికి జోగినీలకు లష్కర్ బోనాల సందర్భంగా జోగినీలకు ఇట్లా అవమానం జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ బోనం కింద పడడం కూడా అంత శుభప్రదం కాదనే చర్చ బయట నడుస్తూ ఉంది. ఈ ఇష్యూ మీద మీరు మీ కామెంట్ల కింద తెలియజేయండి.